హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి పొద్దున్నే చపాతీ పిండి కలిపేస్తుంది ఏంటో అనుకుంటున్నారా? ఇది పొద్దున్నే ఏం కాదండి, ఇది శివరాత్రి రోజు నైట్ వ్లాగ్ అనమాట. శివరాత్రి రోజు నేను ఆఫ్టర్నూన్ పలావ్ వండి క్యాప్సికమ్ కర్రీ వండాను కదండి. సో నైట్ కాస్త పలావ్ మిగిలిపోయింది, క్యాప్సికమ్ కర్రీ కూడా కాస్త ఉంది. పిల్లలేమో మేము పలావే తింటామన్నారు. సరే వాళ్ళకి కాస్త అది వేడి చేసి అది వాళ్ళకి పెట్టేసి మేమిద్దరం రోటీ చేసుకున్నాం. యాక్చువల్గా ఇలాంటి గ్రేవీ కర్రీస్ ఉన్నప్పుడు రోటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. గబగబా నేను పిండి కలిపేసుకుని దాన్ని ఒక అరగంట సేపు నానబెట్టేసుకుని పుల్కా చేయడానికి రెడీ అయిపోతున్నా. పుల్కా అంటే ఏం లేదండి, ఆయిల్ వేయకపోతే పుల్కా, ఆయిల్ వేస్తే చపాతి, అంతే. ఇప్పుడు ఇది పొంగాలన్నమాట. పొంగితేనే పుల్కా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు దానికి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు అది పొంగకపోతే నేను దాన్ని చంపేస్తానమాట. ఎలా అనుకుంటున్నారు? నా కడుపులోకి వేసేసుకుని. బట్ పొంగుతాయండి, ఎందుకంటే ఒక అరగంట సేపు మనం నానబెట్టాం కాబట్టి. పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే ఎందుకు పొంగవండి, సచ్చినట్టు పొంగుతాయి. నేను మొన్న ఒక రీల్ చూసానండి, ఏంటో చేతితో తిప్పుతుంటే నాకు నవ్వు వచ్చింది. నాకు చేతితో తిప్పడం అలవాటేనండి. అదిగోండి, అబ్బా పొంగిందండి. అది పొంగుతున్నప్పుడే అలా తీసుకుని తినాలనిపిస్తుందండి. బట్ నోరు కాలుతుంది కదా, అందుకే దాని లిమిట్స్లో అది ఉంటుంది, నా లిమిట్స్లో నేను ఉంటాను. అప్పుడు ఇంక ఈ పుల్కా ప్రోగ్రామ్ అంతా పక్కన పెట్టేసిన తర్వాత కర్రీ వేసుకుని ఆ పుల్కాలన్నీ చంపేయడమే నా పని. ఇది కూడా పొంగిందండోయ్. ఆ పెనమే నేను ఎత్తలేనండి, అదో పెద్ద బరువు. ఇది ఎప్పుడుదో పెనం, మా అక్క వాళ్ళ అత్తగారిది ఆ పెనం. మా అక్క మొయ్యలేక నాకు ఇచ్చిందండి. నేను దాంతో విపరీతమైన ప్రయోగాలు చేస్తాను. ఇది మా బాబు చేసిన పుల్కా అండి. చూసారా ఎంత బాగుందో? ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరుంటారండి? ఇడ్లీ పిండితో ఇడ్లీ ఆయికోవడమే కాకుండా ఇంకొక వెరైటీ కూడా చేసుకోవచ్చండి. అదేంటంటే దిబ్బ రొట్టెలు. మేమైతే దిబ్బ రొట్టెలు అంటాం, మీరేమంటారో నాకు తెలీదు. యాక్చువల్గా దిబ్బ రొట్టె వేయాలంటే మూకిడికి కాస్త లోతుగా ఉండాలండి. లోతుగా ఉన్నప్పుడు దిబ్బ రొట్టెలు బాగా వస్తాయి. వేడి వేడి దిబ్బ రొట్టెలో పంచదార వేసుకుని తింటే ఉంటుందండి. పైన నెయ్యి కూడా వేసుకోవాలి, ఆ టేస్టే వేరండి. బట్ షుగర్ ఈ మధ్యన తగ్గించాం, బాడీలోకి షుగర్ వచ్చేస్తేమని భయం. రీసెంట్గా షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. అప్పుడు నేను పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదనమాట. అందుకు షుగర్ని కాస్త ఈ మధ్యన పక్కన పెట్టాను. టీలో మాత్రం షుగర్ ఉండాలండి కంపల్సరీ. అమ్మ అట్ట అయిపోయిందండి. ఓ పడిపోదును కొంచెం ఉంటే మూకిడి. దాన్ని జాగ్రత్తగా స్టైల్గా తిప్పాలండి. ఇప్పుడు మనం ఏం తిప్పక్కర్లేదులేండి, అదే కదిలిపోద్ది. అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతే అదిగోండి అలాగా లేయర్ పైకి వచ్చేస్తుంది నార్మల్గా. అబ్బా ఆ క్రిస్పీనెస్ చూస్తేనే చాలండి, సగం ఆకలి తీరిపోతుంది. ఇది ఇండియన్ పిజ్జా అన్నమాట. ఈ మధ్యకాలంలో పిజ్జాలు పాపులర్ అయ్యాయి, కానీ మా అమ్మగారు వేసేవాళ్ళండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, చిన్ని టమాటా ముక్కలు అవి వేసి అవన్నీ ఒక గిన్నెలో కలుపుకొని దిబ్బ రొట్టి వేసేసాక అప్పుడు దాని పైన అద్దేవారండి. అబ్బా నాకు అదే గుర్తొచ్చిందండి. ఇప్పుడు నేను దీన్ని పిజ్జాలా కట్ చేస్తానన్నమాట. నేను ఒక దిబ్బ రొట్టి వేసి పిల్లలిద్దరికీ పెడతా, నెక్స్ట్ ఇంకోటి వేసుకుని మేము ఇద్దరం తింటాం. ఇలా పిజ్జాలా కట్ చేసేస్తే వాళ్ళకు కూడా తినాలన్న టెంప్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నేను హలో రండి అని పిలుస్తాను, వాళ్ళు పొలోమనేవి తినేస్తారనమాట. బట్ వాళ్ళు షుగర్తో తిననివ్వనండి అసలు అని. పిల్లలకి మొత్తం షుగర్ నేను అవాయిడ్ చేస్తాను. ఎప్పుడైనా మిల్క్ అలా తాగినప్పుడు మాత్రం షుగర్ వేస్తాను, లేదా బెల్లం వేస్తాను తప్ప టిఫిన్స్లో నేను ఎంకరేజ్ చేయను ఎక్కువ షుగరు. మళ్ళీ రసం పెడుతున్నానండి, సారీ ఇది రసం కాదు చారు. అంటే
చింతపండు, టమాటాలు, పిసకం నార్మల్గా పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి 1 స్పూన్ పంచదార వేసేసి దాన్ని మరగనిస్తాం అన్నమాట. మరగనిచ్చేసిన తర్వాత మనకి ఆ చారు రెడీ అయిపోద్ది. నేను పంచదార వేయలేదు, ఈసారి బెల్లం వేశాను. బెల్లం ఏంటి అలా ఉందనుకుంటున్నారా? బెల్లం పౌడర్ అమ్మేస్తున్నారండి ఈ మధ్యన. నాకు తెలీదు, డీమార్ట్లోకి వెళ్ళి చూస్తే ఏంటి బెల్లం పౌడర్ కూడా అమ్మేస్తున్నారా అనిపించింది. అంటే ఇన్నాళ్ళు ఎలా ఉండేదంటే ఒక మనిషి అన్ని పనులు చేసుకోవాలి. ఇప్పుడు అలా కాదండి, ప్రతి పని చేయడానికి మనుషులు ఉన్నారు. కాకపోతే డబ్బులతో కొనుక్కోవాలి. ఇప్పుడు మనం కాస్త ధనియాలు నలిపి చారులో వేసేస్తానండి డైరెక్ట్గా. ఉల్లిపాయలు, కరివేపాకు ఇవి పోపుకాయ రెడీ చేసుకుని ఫస్ట్ పోపు ఐటమ్స్ అన్నీ వేసేసుకుని అవి లైట్ వేగాక ఆనియన్స్ వేసేసి కాస్త రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఆనియన్స్. అప్పుడే టేస్ట్ వస్తుంది, చారు టేస్ట్. ఇలా పెట్టుకున్నప్పుడు చారు ఆనియన్స్ వేసుకోవాలి. రసంలో అయితే నాకు అంత వేసుకోవాలనిపించదు. వేస్తానండి. ఇప్పుడు ఇవి వేగాలి. మీకు లైట్ రెడ్డిష్ కలర్ అలా వస్తే చాలు, ఆ కలర్ వస్తే చాలు. కట్టేసి డైరెక్ట్గా మీకు చారులో వేసేసుకోండి. చారు ఒకటే పడితే సరిపోద్దండి, కూర కూడా ఉండాలి కదా. ఏంటి ఇన్ని కూరలు ఉంటుంది అనుకుంటున్నారా? అక్కడే మీరు కూరలో కాలేశారు. అవి ఎన్ని కూరలో కాదు, ఒక కూరే. దొండకాయ, క్యారెట్, బంగాళదుంప అన్నీ కొంచెం క్వాంటిటీలోనే ఉన్నాయండి. అందుకే వాటన్నిటిని తోలు తీసి కట్ చేసి ఒక మూకిట్లో వేసి వేపేశాను. మా వాడు వచ్చాడండి, అటు చూడండి మీసాలు పెట్టుకున్నాడు. ఈరోజు సెలవు అండి వీళ్ళకి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పి హాలిడే ఇచ్చారనమాట వీళ్ళకి. ఏం లేదండి, జస్ట్ పోపు వేసి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు అంత వేసుకోవాలి అని ఏం అనిపించలేదు. జస్ట్ పోపు వేసి వేసాను. అయిపోయిందండి నా కర్రీ. ఇంకా అన్నం పెట్టుకుని చారు వేసుకుని కర్రీ వేసుకుని తినేయడమే. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.